కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ లో గతంలో ఎస్ఐగా పనిచేసి ప్రస్తుతం సిఐగా పొరుగు జిల్లాలో పనిచేస్తున్న పోలీస్ అధికారిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు అధికారిక సమాచారం. 2022 సంవత్సరంలో కేయూలో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న సమయంలో సదరు అధికారి స్టేషన్ పరిధిలో ఒక మహిళతో సన్నిహిత సంబంధాలున్నట్లు సమాచారం. ఈ విషయంలో మహిళ భర్త పోలీస్ కమిషనర్కు ఫిర్యాదు చేయగా ఏఆర్కు అటాచ్ చేసినట్లు తెలిసింది. అనంతరం సిఐగా పదోన్నతి పొంది ఖమ్మం జిల్లాకు అటు నుంచి భూపాల్పల్లి జిల్లాకు బదిలీపై వెళ్లిన సదరు అధికారి ఇంకా మహిళతోనే సన్నిహిత సంబంధం కొనసాగిస్తున్నట్టు సమాచారం. ఈ క్రమంలో సదరు మహిళ కూతురుపై కన్యాసిన పోలీస్ అధికారి అత్యాచార యత్నానికి పాల్పడినట్లు ఇటీవల కేయూపీఎస్ లో మహిళ ఫిర్యాదు చేసినట్లు సమాచారం. విచారణ చేసిన కేయూ పోలీసులు గురువారం సదరు అధికారిపై అత్యాచార యత్నం పోక్సో కేసు నమోదు చేసినట్లు తెలిసింది. ఈ విషయమై కేయూసీఐని వివరణ కోరగా నిజమే అని చెప్పారు. కేయూపీఎస్ లో కేసు నమోదు అయిందని, కస్టడీలో ఉన్నాడని అన్నారు. రహస్యంగా విచారణ చేస్తున్నట్లు తెలిసింది. Inspector Bandari Sampath, who is working at Bhopalpalli, ఆయన మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది పోక్సో యాక్ట్లో. ఆ కేసు రిజిస్టర్ అయిన తర్వాత ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఆయన నిన్న కస్టడీలో తీసుకోవడం జరిగింది. సో దాని మీద ఎంక్వైరీ కూడా ఇంకా నడుస్తుంది. సో మెడికల్ రిపోర్ట్స్ కానీ మిగతా అన్ని తీసుకున్న తర్వాత ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ప్రొసీడ్ అవుతాము. ఈరోజు అతన్ని కోర్టుకు తరలించడం జరుగుతుంది. ఎవరైనా ఇలాంటి కేసులకు పాల్పడ్డట్టయితే, ఇలాంటి నేరాల పాల్పడ్డట్టయితే కఠినంగా చట్ట పరిధిలో శిక్షించబడుతుంది. వాళ్ళ పట్ల మేము కఠినంగా వ్యవహరిస్తున్నాం. కాబట్టి ఎవరు కూడా ఇలాంటి నేరాల పాల్పడద్దని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. రేపు